హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ ఉందన్నట్టు. అందులో వీళ్ళు చాలా చెట్లు నాటుకున్నారు. సో అవేంటివో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ఇది రామతులసి చెట్టు. దీనికి పూజలు చేసుకుంటే చాలా మంచిదంట. సో నెక్స్ట్ ఇక్కడ ఉసిరి చెట్టు పెట్టింది. సో ఇవి రెండింటికి వైకుంఠ ఏకాదశి రోజు దీపం పెడతారంట, చాలా మంచిదంట. సో నెక్స్ట్ తమలపాకు చెట్టు. అయితే ఈ చెట్టు ఆకులను శుక్రవారం, శనివారం తమలపాకులతో దీపం ముట్టిస్తే చాలా మంచిదంట. సో వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకని ఇంట్లోనే చెట్టు నాటుకున్నారు. నెక్స్ట్ కరివేపాకు చెట్టు. ఇందులోనే ఇది అల్లనేరేడు చెట్టు చిన్నది. నెక్స్ట్ ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు ఉంది. ఇది షో చెట్టు, పువ్వులలో అల్లుకోవడానికి ఒక చెట్టు అన్నట్టు. సో ఇక్కడ కూడా కరివేపాకు చెట్టు ఉంది. నెక్స్ట్ ఇది దానిమ్మ చెట్టు. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న మ్యాంగో చెట్టు ఉంది. నెక్స్ట్ పువ్వులు కనకాంబరం పువ్వులు అంటారు వీటిని. మల్లెపూలలో పెట్టుకొని అల్లుకుంటారు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ పుదీనా. వీళ్ళ ఇంట్లో లేని చెట్లు అంటూ లేవు. నెక్స్ట్ ఇది సపోటా చెట్టు, చాలా స్వీట్గా ఉంటాయి సపోటాలు అయితే. ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. నెక్స్ట్ ఇది పెద్దది అల్లనేరేడు చెట్టు, బ్లాక్ బెర్రీస్ అంటారు కదా ఇవి కూడా చాలా స్వీట్గా ఉంటాయి. ఇక్కడ ఒక పపాయ ట్రీ కూడా ఉండేది కానీ తీసేశారు. నెక్స్ట్ ఇది పనస చెట్టు, పనస పండు, జాక్ ఫ్రూట్. ఈ చెట్టుకు కూడా కాయలు లేవు ఇప్పుడు, కాకపోతే ఫస్ట్ కాసినాయి ఒకసారి కాయలు. నెక్స్ట్ పెద్ద మ్యాంగో ట్రీ, చెట్టుకు కాయలు కూడా ఉన్నాయి. చూపుతాను, చూసారా, కాయలు కూడా ఉన్నాయి. చాలా చాలా స్వీట్గా ఉంటాయి ఈ చెట్టు కూడా. నెక్స్ట్ ఇక్కడ కస్టర్డ్ యాపిల్, సీతాఫలం చెట్టు, మల్లె చెట్లు 2 ఉన్నాయి. చిన్న మ్యాంగో చెట్టు ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ కాగడ మల్లె, కనకాంబరం చెట్లు. సో ఇది ఇక్కడ ఉంది మ్యాంగో ట్రీ పెద్దది, ఇదే చెట్టు. అంతేనా పిన్ని? అంతే, మా ఇంట్లో లేని చెట్టు అంటూ ఏది లేదు. చూసారుగా, మా పిన్ని వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కూరగాయలు కూడా ఫ్రై చేస్తారంట. ఇక్కడ చిన్న చిన్న మ్యాంగోస్ కింద పడిపోయినాయి చూడండి, చిన్నవి, చాలా స్వీట్గా ఉంటాయి. ఇక్కడ పక్కింట్లో నిమ్మ చెట్టు ఉంది. ఇక్కడ ఒకటి కూడా పడిపోయింది మ్యాంగో. సో ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంటి వెనకాలనే సంతోషిమాత టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ ఈ గుడికి చాలా మంచి ప్రత్యేకత ఉందంట. గుడిలోనంట రోజు నాగుపాము వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని వెళ్తుందంట. ప్రతి శుక్రవారం ఇక్కడ భోజనాలు కూడా పెడతారంట. చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ. చాలా. సో ఇక్కడ నా కొడుకేమో మా చెల్లెవి డైరీస్, పెన్స్ ఉంటే అన్నీ దాని దగ్గర లాక్కొని మా ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. బాగా పిచ్చి అన్నట్టు, పెన్సిల్స్, బుక్స్ ఏమైనా ఉంటే మాత్రం అన్నీ తీసుకొచ్చుకుంటాడు. ఒక 1 డే అలా పక్కన పెట్టుకొని వాడుకుంటాడు, తర్వాత మర్చిపోతాడు. ఈ చిన్న వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.